India's first UGC approved AEDP program. 4-year BS in computer science. ఇది undergraduate program. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపేశాడు. గొడవపడి స్పా సెంటర్కు వచ్చి మరి భార్య పైన ఆ స్పా సెంటర్లో విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బంగి దేబోరా అనే మహిళ తన భర్తతో కలిసి బహదూర్పుర కిషన్ బాగ్లో నివసిస్తుంది. కవాడిగూడలోని స్పా సెంటర్లో మృతురాలు బ్యూటీషియన్గా పనిచేస్తుంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. తర్వాత భార్య డెబోరా విధుల నిమిత్తము స్పా సెంటర్కు వెళ్ళింది. అయితే ఆ యొక్క భార్య గొడవ పడడంతో ఆగ్రహానికి గురైనటువంటి భర్త కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్లోని 4వ అంతస్తులో ఉన్నటువంటి ఈ యొక్క స్పా సెంటర్కు వెళ్ళాడు. తన వెంట ఆల్రెడీ కత్తులు తెచ్చుకొని అక్కడికి చేరుకొని భార్య పైన విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డొచ్చినటువంటి వ్యక్తులను కూడా నెట్టేసి వారితో వాగ్వాదానికి దిగి వారిని కూడా తీవ్రంగా గాయపరిచి అక్కడ తన భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు. తీవ్ర గాయపడినటువంటి ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి నేరుగా పరారయ్యాడు. ఆపై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హత్యపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బంగి దేబోరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. భార్యను హత్య చేసినటువంటి అనంతరం బైక్ పైన భర్త పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా వైరల్గా మారాయి. ఇక అక్కడ చనిపోయినటువంటి తర్వాత భార్య చనిపోయినటువంటి తర్వాత ఆ భర్తను అప్పటికే ఆ చంపుతున్నటువంటి ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్కడే ఉన్నటువంటి కొంతమంది వేరే జర్నలిస్టులు కూడా లోకల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా అక్కడ అదే సమయంలో ఉంటే అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా వారిపైన కూడా పెనుగులాట చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కిందికి వెళ్ళి అతను బైక్ ఆన్ చేసే పెట్టి ఉన్నాడంట. తన బైక్ వెక్కి వెళ్ళేటువంటి ముందు కూడా అక్కడ జనాలందరూ కూడా పరిగెత్తించి పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అతని వద్ద ఉన్నటువంటి ఇంకొక కత్తిని 2 కత్తులను కూడా చూపిస్తూ అక్కడ వారందరినీ కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ బండిపైన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా పట్టపగలు చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు హైదరాబాద్లో పెను సంచలనంగా మారింది.